హరి ఓం తత్సత్ శ్రీ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో కృష్ణ పరమాత్ముడు 26వ శ్లోకాన్ని తెలియజేశారు. యతో యతో నిశ్చరతి మనస్సంచలమస్థిరం తతస్తతో నియం ఏతత్తు ఆత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చరతి మనస్సంచలమస్థిరం. మనస్సు ఎటువైపు వెళ్తుందో, మనస్సు చంచలమైనది, బలమైనది, దృఢమైనది. ఆ మనస్సును తీసుకొచ్చి పరమాత్మ యందు లయించేయమన్నారు. పరమాత్మ యందు లయించేస్తే ఏమవుతుందంటే మనస్సు లయమవుతుంది. మనస్సు పరమాత్మ యందు లయమవుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని కోరికలు, ఆలోచనలు, సంస్కారాలు అవి కూడా దాని గురించి మనం విచారం చేయాలి. ఎలాగంటే చిన్నప్పటి నుంచి మనం ఏవైతే భావంతో మనం చిన్నపిల్లలకు కానీ ఎవరికి కానీ సరే మనం సంస్కారం ఒప్పుతామో ఆ విధంగా కానీ వాళ్ళకి సంస్కారం కలుగుతుంది. పూర్వజన్మ తాలూకా సంస్కారం కూడా వాళ్ళలో ఉంటుంది. పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి కూడా వాళ్ళు ప్రవర్తిస్తారు. సగము పూర్వజన్మ సంస్కారం, తర్వాత ఏమో ఈ జన్మలో మనము పెద్దవాళ్ళము ఏ భావంతో ఉంటామో, ఏ సంస్కారంతో ఉంటామో, ఏ నియమాలతో ఉంటామో అటువంటి నియమాలు కూడా వాళ్ళకి వస్తాయి. అటువంటి కోరికలు కూడా మనం చెడ్డ పనులు చేస్తూ ఉంటే చెడ్డ వాళ్ళతో వాళ్ళతో మనం సాంగత్యం చేస్తూ ఉంటే చిన్నపిల్లలకు కూడా ఆ విధంగా వాళ్ళకి సాంగత్యం జరుగుతుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత అది బలపడి దృఢమైపోయి వారు అనేక రకాలైనటువంటి దుష్కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చిన్నపిల్లలకు మాత్రం మనం ఎప్పుడైనా సరే మనం చేసి వాళ్ళు చూపించాలి. మనం ఉదయం అనకూడదు. అంటే ఉదయము మనం ఏం చేయాలంటే స్నానం చేయాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి, దేవుని పూజించాలి, మంచి మంచి గ్రంథాలు చదవాలి. ఈ విధంగా మనం చదువుతూ ఉంటే చిన్నపిల్లలు కూడా ఆ విధంగా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. చిన్నపిల్లల వాళ్ళు నేర్చుకోవడానికి కూడా మనం చేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి సంస్కారము మంచిగా ఉంటుంది. మనము చెడ్డ పనులు చేస్తే వాళ్ళు కూడా చెడ్డ పనులు అలవాటు అవుతాయి. కాబట్టి మనం చిన్నపిల్లలు ఒక క్రమశిక్షణలో పెట్టుకోవాలంటే మనము మొట్టమొదట మన మంతాలకు సంస్కారం బాగుండాలి. యద్భావం తద్భవతి. ఏ విధంగా మనం ఉంటామో అటువంటి భావాలే వాళ్ళకి కలుగుతాయి. మనము కూడా ఏ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కూడా మనం ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగా ఆ విధంగా మనలో అనేక రకాల కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరికలు చెడ్డ కోరికలు ఉంటాయి, మంచి కోరికలు రెండు ఉంటాయి. మంచి కోరికలు, చెడ్డ కోరికలు. చెడ్డ కోరికలు వచ్చేటప్పుడు మనం చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. అంటే అబద్ధాలు ఆడటము, అసత్యంగా మాట్లాడటము, తర్వాత కొన్ని చేయరాని పనులు చేస్తూ ఉండము. ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. అటువంటి కూడా మనం చేయకుండా మంచి పనులు చేస్తూ ఉంటే దాని గురించి తెలుసుకోవాలంటే ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి వారి తాలూకా సాంగత్యంలో ఉండి వారి తాలూకా ఉపదేశం పొంది అనేక భగవద్గీత గ్రంథాలు చదువుతూ ఉంటే కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. చదివినంత మాత్రాన మనకు వచ్చేది కాదు. దాన్ని సాధన చేసి కొన్ని సంవత్సరాలకు ఎప్పుడైనా సరే దాన్ని మనలో ఉండే సంస్కారాన్ని మనం లేకుండా మంచి సంస్కారం చేసుకోవాలి. ఆ విధంగా మనం స్వామి ఏం చెప్తున్నాడంటే మన కోరికన్నిటి కూడా త్యజించాలి. పూర్తిగా లేకుండా చేసుకోవాలంటే పరమాత్మ ధ్యానం వల్ల మాత్రమే కలుగుతుంది. పరమాత్మ తాలూకా నామస్మరణ వల్ల మాత్రమే జరుగుతుంది. దేవుణ్ణి పూజించడం మాత్రమే జరుగుతుంది. సత్పురుషు సాంగత్యం, సత్పురుషులతో మంచి వాళ్ళతో సాంగత్యం చేయడం వల్ల మాత్రమే మన మనసులో ఉండేటువంటి చెడు భావాలు పోతాయి తప్ప నేను చెడు చేయను, నేను మంచిగా చేస్తాను, నేను చెడు స్వభావంతో ఉండను, ఈ రోజు నుంచి నేను వ్యసనం మానుకుంటాను అనే భావన ఉన్నా సరే అది జరగదు. ఎందుకంటే మనసు చంచలమైనది, బలమైనది, దృఢమైనది. కాబట్టి మన మనస్సు స్థిరంగా ఉండాలంటే, మనం వ్యసనాలు మానుకోవాలంటే, మనలో ఉండే దుష్ట స్వభావాలు మానుకోవాలంటే ఒక మంచి మార్గానికి వెళ్ళాలి. మంచి మార్గం అంటే ఏమిటి? మంచి పుస్తకాలు చదవాలి. ఎక్కడైనా సరే సాధు పొంగవులు ఎక్కడైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రమాలకు వెళ్ళడము, వాళ్ళు చెప్పే గ్రంథాలని మనం వినడము, వాళ్ళు చెప్పే వాక్యాలు మనం వినడము, మనం తెల్లవారి 4 గంటలు లేవడము, ధ్యానం చేసుకోవడం, ఇలాగే అన్ని సాధన చేస్తూ ఉంటే కొంతవరకు కొన్ని సంవత్సరాలకు మనకి ఆ మనలో ఉండేవంటి చెడిపోయి మంచి మార్గం వస్తుంది. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఒక్కసారి నువ్వు నిగ్రహించాలంటే కష్టమవుతుంది. శనై ఉపరమేద్ బుద్ధితో, ధైర్యముతో మెల్లమెల్లగా నీలో మనసులో ఉండేవంటి చెడు కోరికలను విడిచిపెట్టి మంచి మార్గానికి వెళ్ళవయ్యా అని పరమాత్మ
తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు.